తర్వాత వచ్చిన సినిమాల్లో వర్షం ఒక పెద్ద సంచలనం కదా. అవును. ట్రీట్ చేసిన పద్ధతి అదంతా ఆ అనుభవం ఏంటి సార్? అది ఇట్ ఈస్ లైక్ అక్కడ మన ఎంఎస్ రాజు గారికి కూడా స్క్రిప్ట్ మీద కానీ ఒక యాజ్ ఎ కొన్ని సీన్స్ తను డిజైన్ చేయగలడు. అట్లాగా వీఆర్ ఆల్ టుగెదర్ ఒక ఫ్యామిలీ లాగా. ఏదైనా బాగోపోయినా కానీ ఇది బాగోలేదు, రేపు దాన్ని మార్చి ఇలా చేద్దాం ఇట్లాగా అనుకుంటా. శోభన్ డైరెక్టర్, తను కూడా హీ ఈజ్ ఆల్సో రైటర్. అట్లా ఒక ఆల్మోస్ట్ ఎంఎస్ రాజు గారి సినిమాలన్నీ నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగానే ఉండేవాడిని. ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. డిస్కషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. అట్లాగా ఆల్ టుగెదర్. అంత సంచలన విజయం సాధిస్తుంది అనుకున్నారా? ఏ సినిమా అట్లా అనుకోవండి. మనం ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసామా లేదా అనిపిస్తుంది తప్పితే అది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుంది అనేది అసలు ఎవరూ చెప్పలేమండి. అలా ఎప్పుడన్నా జరిగిందా సార్? అంటే ఇంత సీనియారిటీలో 30 ఏళ్ల సీనియారిటీలో మెతుకు పట్టుకోగానే అన్నం ఉడి ఎంతవరకు ఉడికిందో అర్థం అవుతుంది కదా. అట్లా ఈ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇది తప్పుదారిలో పోతుంది, లేదా ఇది పట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అది ఖచ్చితం అనేది ఎప్పుడు చెప్పలేమండి. బట్ ఒకసారి మొత్తం సినిమా చూసుకున్న తర్వాత ఎక్కడో తప్పు ఉంది, దీన్ని రీషూట్ చేసుకుంటే మనం అనుకున్నది రైట్గా ఉంటుంది అని లాస్ట్లో ఒక ఫ్యూ డేస్, ఒక 1 వీక్ కొన్ని సీనుల్లో కొన్ని చిన్న రీషూట్లు చేసుకోవటం అవి జరుగుతాయండి. అలాంటి సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సంతోషం కానీ, తర్వాత దొంగాట, అట్లా దర్ మెనీ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత చిన్న రీషూట్స్ చేసి దాన్ని రీసెట్ చేయటం అనేది జరుగుతూ ఉంటాయి. ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ఒక పర్టికులర్ సినిమా కోసం సవాల్గా తీసుకొని చేసిందో ఛాలెంజ్, ఇది ఇంత కష్టమైనా సరే దీన్ని అందుకోవాలి అని అట్లా బాగా కష్టపడిన సందర్భం ఏమన్నా సార్? ఏ సినిమా? అంటే ప్రతి సినిమా మీ బేబీనే, నేను ఆ ఉద్దేశంతో అడగటం లేదు. ఈ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను, సవాలుగా తీసుకున్నాను అనే ఏ సినిమా అని అనుకుంటారు? నా బిగినింగ్ డేస్లో మీరు అన్నారు కాబట్టి ఈ జంజాల్ గారితో ఒక సినిమా చేశానండి, నెలవంక అని. అది ఒక హిందూ ముస్లిం క్లాష్ మధ్యన ఒక విలేజ్లో యువతల ఒడ్డునేమో రాజుగారి కోట, కృష్ణానదికి అవతల ఒడ్డున వీళ్ళింట్లో పనిచేసే ఈ కూలీస్, వర్కర్స్ వీళ్ళందరూ అవతల ఒడ్డు. సో అటు సైడ్ ఎక్కువ వర్కర్స్ వాళ్ళు ముస్లిమ్స్, ఇటు సైడు బ్రాహ్మిన్స్, రాజుగారి కోట. ఇంటిగ్రిటీ దీని మీద చేసిన సినిమా అనమాట. ఆ రోజుల్లో ఇంత వాస్ట్ ఎక్విప్మెంట్ లేదు. నదికి అవతల ఒడ్డున నుంచి సజెషన్ షాట్స్ తీయాల్సి వచ్చేది. బట్ ద బడ్జెట్ ఈజ్ ఎవరు కొత్త ప్రొడ్యూసర్లు వాళ్ళు కొంచెం మనీ పోగు చేసి సినిమా తీయాలనే ప్యాషన్తో ఒక కాలేజ్ లెక్చరరు, అది జంజాల్ గారి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కలిసి చేసి ఆ సినిమాకి నాకు 16,000 ఏమో రిమ్యునరేషను. అది తీసుకోకపోగా నేను 5,000 వాళ్ళకి అప్పిచ్చాను. అంటే సినిమా మీద ప్యాషన్ అట్లా ఉండేదన్నమాట. అది ఆల్మోస్ట్
35 days ఏమో రౌండ్ ద క్లాక్. ఇంటరప్షన్ అనుకోకండి, ఫస్ట్ సినిమాకి ఎంత సార్ రెమ్యునరేషన్? 11,000 అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇది చెప్పండి. నది ఈ నెలవంక అంత ఛాలెంజింగ్గా చేశాను అనమాట. అందులో సీన్స్ కూడా అట్లాగుంటాయి. ఆ రోజుల్లో రాజుగారు ఆయన కోటలో లైట్ పైన అప్స్టేర్స్లో లైట్ ఆగిపోతే ఆయన పడుకున్నారు అంటేనే అవతల ఒడ్డున ఆయన పర్సనల్ సర్వెంట్. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. యాజ్ ఇద్దరు కలిసి చదువుకున్న వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఒక ఆయన సర్వెంటు, ఒక ఆయన రాజుగారు. ఎక్కడండి లొకేషన్? నది అదంతా మన ముత్యాలకోట అని కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఓకే, అది రియల్ లొకేషనే. నిజంగానే ఇప్పటికీ అవతల ఒడ్డున ముస్లిమ్స్, యువతల ఒడ్డున ఇది అట్లాగే ఉండేది. అలాంటి ఇదే చేసి ఇక్కడ లైట్ ఆరిపోతే కానీ ఆయన పడుకోడు. సో దీన్ని సెల్యులాయిడ్ మీదకి చూపించడానికి చాలా కష్టమయ్యేది ఆ రోజుల్లో, ఇంత ఎక్విప్మెంట్ లేని రోజు. అది క్లైమాక్స్ డౌన్ పోర్ రెయిన్ అనమాట, నిజం వర్షం. అట్లాంటి వర్షంలోనూ తెల్లవారుజామున ఒక 150 బోట్ల మీద కాగడాలతో వాళ్ళతో ఇద్దరి మధ్యన క్లాషు. నేను 2:30కి లేచి అందరినీ రెడీ చేసి ఆ తెల్లవారుజామున ఉండే ఆ టైంలోనే ఈ సీక్వెన్స్ అంతా చేయాలి. దోస్ డేస్ ఇట్స్ అంటే అంత ఛాలెంజింగ్గా చేసిన సినిమా. అది ఫస్ట్ వీక్ కూడా ఫుల్గా ఆడలా. ఏం కారణాలు ఏదో మనకి మనసుకు చాలా నచ్చిన బ్యూటిఫుల్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. గుమ్మడి గారును జేవి సోమయాజులు గారు, ఈ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, రెండు మతాల మధ్య ఆయన కొడుకు, ఈయన కూతురు మళ్ళీ లవ్ చేసుకుంటారు. రాజేష్ అని హీరో, తులసి హీరోయిన్. ఆమె మతం మార్చుకొని వెళ్ళిపోవటం, చాలా బ్యూటిఫుల్ సీన్స్ అన్నమాట. ఒక సీక్వెన్సు, ఈ అమ్మాయి కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. లవ్ చేస్తే అంటే రాజుగారి కోటలో ఘోష ఈవినింగ్ 6:30 అయ్యేసరికి ఆ పెద్ద గేట్లన్నీ మూసేస్తారు. ఈ అమ్మాయి ఏమో అతను ఈ టైంకి నువ్వు రావాల్సిందే అని ఏదో ఈ అమ్మాయి వెళ్ళాలంటే టాంగాలో వెళ్ళాలి. ఆ టాంగా నడిపేవాడు అవతలొడ్డున ఉంటాడు. ఆ గుర్రాన్ని ఏదో కొడితే గుర్రపు సైకిలింపుకి అవతల ఒడ్డిన వాళ్ళు విని బోట్ వేసుకొని యువతలకు వచ్చి అమ్మాయిని కాలేజీకి తెలియకుండా తీసుకెళ్తే అక్కడేదో ఇన్సిడెంట్ అయ్యి అమ్మాయిని సేవ్ చేసి మళ్ళీ తెల్లారుజాము లోపల అమ్మాయిని లోపల లేకపోతే తండ్రి చూసి విలేజ్ అంతా గొడవ అయిపోతుంది అని వస్తూ ఉంటే ఉరుములు, మెరుపులు, వర్షము, దాంతో రోజా విరిగిపోతుంది. విరిగిపోతే గుర్రం మీద స్వారీలో తీసుకొని వస్తూ ఉంటే ఆ చీకటి విడిపోతూ ఉంటుంది. స్కై మెల్లమెల్లగా తెల్లవారుజాము అయిపోతూ ఉంటుంది. వచ్చి ఆ స్ట్రీట్లో నుంచి ఆ కోటకు వచ్చేసరికి తండ్రిను విలేజర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, దాన్ని తీయటం, ఎగ్జిక్యూషను, ఈ ఎక్విప్మెంటు ఇవి ఇప్పుడు ఉండే అంత లేని టైంలో అంత ఛాలెంజింగ్గా చేసుకొని చేయాల్సి వచ్చింది అనమాట. అది చెప్తున్నా, అంత కష్టపడ్డారు కాబట్టి మీ కెరీర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది.